గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం తెలుగుదేశం కార్యాలయం దగ్గర టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు ఉన్నారు. ఎంపీ రావు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర సెలబ్రేషన్ మూడ్ ని తెలియజేయడానికి ఎంపీ రావు ఎలా ఉంది మూడ్? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద అయితే సార్ అందుకే టీడీపీ ఆఫీస్ వద్ద అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఫుల్ జోష్లో ఉన్నారు కార్యకర్తలు అందరూ కూడా. ఉదయం అంటే ట్రెండ్ దాదాపుగా మొత్తం టీడీపీ ఒకవైపు సింగిల్గా ఆధిపత్యంలో దూసుకుపోతున్నప్పటి నుంచి కూడా ఇక్కడ సంబరాలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా టీడీపీ మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి చేరుకుని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో పాటుగా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడికి కొంతమంది బీజేపీ జనసేన నాయకులు కూడా ఇక్కడికి ఉదయం నుంచి ఇక్కడ ఉండి కొంతమంది ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే చంద్రబాబు మాత్రం ఉండవల్లిలోని ఆయన నివాసంలోనే ఉండి మొత్తం ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి సరళిని అంతటినీ కూడా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు మొదటి నుంచి కూడా మేము 160 సీట్లు టార్గెట్గా పెట్టుకుంటూ వస్తున్నాము, మొదటి నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాము, దాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగానే ఈరోజు ఫలితాలు ఉన్నాయని చెప్పేసి ఆయన కలిసినటువంటి పార్టీ నేతలతో కూడా చంద్రబాబు చెప్పినట్లుగా కూడా పార్టీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తారు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయము ట్రెండ్ ఆల్రెడీ టీడీపీ విన్నింగ్లో ఉంది, కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని చెప్పేసి ఒక ట్రెండ్ చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ నెల 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 9వ తేదీన ఏ ముహూర్తంలో బాగుంది అని చెప్పేసి చంద్రబాబు తరఫున పండితులతో కూడా చర్చిస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారము. నిర్ణయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నివాసం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అలాగే టీడీపీ కార్యాలయానికి కూడా భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అందులోనూ 144 సీట్లలో కూటమిలో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేస్తే దాదాపుగా 130 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. అంటే ఇప్పటివరకు కూడా గెలుపు మీద కేవలం 2-3 స్థానాలకు సంబంధించి అఫీషియల్గా డిక్లేర్ చేసినప్పటికీ కూడా చాలా స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో టీడీపీ ఆధిపత్యంలో దూసుకుపోతూ ఉండడంతో ఖచ్చితంగా ఇది 150 వరకు వెళ్తుందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు అమరావతిలో ఏర్పాట్లు చేసేందుకు కూడా ఇప్పటికే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అయితే కార్యకర్తలు చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయానికి ఎన్నింటికి వస్తారు? జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ అదేవిధంగా పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు ఆయన మీడియాతో ఎప్పుడు మాట్లాడే అవకాశం ఉంది? గెలుపుకు సంబంధించి ఆయన ఆలోచన విధానం ఎప్పుడు తెలియజేసే అవకాశం ఉంది? సార్ అంటే అధికారికంగా మ్యాజిక్ ఫిగర్ మీద అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతనే చంద్రబాబు మీడియాతో మాట్లాడతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారమే. అయితే ప్రస్తుతం చంద్రబాబు ఉండవల్లి నివాసంలోనే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తారని చెప్తున్నప్పటికీ కూడా అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, చంద్రబాబు అలాగే బీజేపీ జాతీయ నాయకుడు అరుణ్ సింగ్ కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం ఈ కౌంటింగ్ సరళిని పరిశీలించేందుకు ఆయన నిన్ననే వచ్చారు. సో ఆయనతో పాటుగా పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ ముగ్గురు కూడా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలుస్తారని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అది పూర్తిగా విన్నింగ్కి సంబంధించి మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాతనే ఈ ముగ్గురు యొక్క భేటీ ఉంటుందని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. పెద్ద స్పెక్యులేట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తెలుగుదేశం అధ్యక్షుడితో జతకడుతూ చర్చలకు వెళ్తున్నారు అని చెప్పి పెద్ద అన్కన్ఫర్మ్డ్ న్యూస్ వస్తుంది. అక్కడేమన్నా అమరావతిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర దీనికి సంబంధించిన ఏమన్నా చర్చలు కానీ ఇన్ఫర్మేషన్ కానీ అందుతూ ఉందా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే అన్కన్ఫర్మేషన్ న్యూస్ సార్ ఇది. ఇప్పటికే దీనికి సంబంధించి చంద్రబాబు కార్యాలయం నుంచే కూడా చంద్రబాబు సన్నిహితులు ఆయన దగ్గర ఉన్నటువంటి పిఎస్ నుంచే కూడా అధికారికంగా ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అసలు అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తోటి ఇంతవరకు కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు అటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు మాతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. అలాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా మాతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఇది కేవలం ప్రచారం మాత్రమే అని చెప్పి ఖండిస్తూ కూడా చంద్రబాబు కార్యాలయం నుంచి ఆయన పిఎస్ నుంచే స్వయంగా ఈ సమాచారం కూడా ఇచ్చారు. సో ఇదంతా కూడా ఫేక్ సమాచారం మాత్రమే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంపీ రావు.